మా వాళ్ళు కర్నూలంతా వెతికారు. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉంది, మరో అమ్మాయి హైదరాబాద్ వెళ్ళింది. నా ఇంటి కల్లుడు కావలసిన వాణ్ణి ఎత్తుకెళ్ళి నా కూతురు జీవితం నాశనం చేశాడు. శశి, ఏమైంది శశి? ఏం లేదు అజయ్. మరి ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదంటున్నానుగా. మన పెళ్లి గురించే కదా. బాధపడకు శశి. నా మనసులో నీకు తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. చేసుకోలేకపోతే చచ్చిపోతాను. వైదేహి గారు, చెప్పండి డాక్టర్. ఇక పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఫైనల్ చెకప్ చేసి డిశ్చార్జ్ చేస్తాము, తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. వైదేహి గారు, నేను వెళ్ళి బిల్లు పే చేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. అనాథ పిల్లలకి ట్రీట్మెంట్ చేశారు కదా, బిల్ ఎంతైందో చెప్తే పే చేస్తాను. అలాగే మేడం. ఇది చారిటీ హాస్పిటల్ అమ్మా. మీరేం బిల్లు పే చేయాల్సిన అవసరం లేదు, అంతా నేనే చూసుకుంటాను. కానీ సార్, ఇంతమంది పిల్లలకి ఎంతమందికి వైద్యం చేశారో, ఎంత డబ్బు ఖర్చయిందనేది నేను చూడను. అందరూ బాగుండాలి, అదే నాకు సంతృప్తినిస్తుందమ్మా.
మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. నేను మంచి చేయట్లేదమ్మా, నా బాధలన్నీ కడిగేసుకుంటున్నాను. నా కూతురు క్యాన్సర్తో చనిపోయిందమ్మా. ఆ రోజు నా దగ్గర ఇన్ని డబ్బులున్నా నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను. డబ్బు కన్నా ప్రాణం చాలా విలువైందని నాకప్పుడు తెలిసింది. నా కూతురు ప్రాణాన్ని కాపాడుకోలేని డబ్బుతో నేను సుఖాలు అనుభవిస్తూ బ్రతకలేనమ్మా. అందుకే ఆ డబ్బుతో ఇంకే ప్రాణమైనా నిలబెట్టాలనుకున్నాను. ఈ హాస్పిటల్ పెట్టి అనాథ పిల్లలకి ఆసరాగా నిలవాలనుకున్నాను. మీ కూతురికి అలా జరిగినందుకు చాలా బాధగా ఉందండి. కానీ మీరు చేస్తున్న పని చూస్తుంటే మీ మీద ఎంతో గౌరవం కలుగుతుంది. ప్లీజ్ మీరు నన్ను పొగడకండమ్మా. ఇదంతా నా ఆత్మసంతృప్తి కోసం చేస్తున్నానమ్మా. ఒక రకంగా అది నా స్వార్థమే. వైదేహి గారు, నేను పిల్లల్ని వ్యానెక్కిస్తాను. మీరు అనాథాశ్రమానికి వస్తున్నారు కదా? నేను సునంద గారు వచ్చేస్తామండి, మీరు వెళ్ళండి. సరేనండి. పిల్లల్ని అలా ఆనందంగా చూస్తే చాలు, నా మనసు నిండిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు చేస్తున్న సహాయానికి ఆ దేవుడెప్పుడూ మీకు తోడుగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడే వస్తానండి. ఈ లక్ష ఉంచండి. వద్దమ్మా. మీలా హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేయించేంత స్తోమత మాకు లేకపోయినా ఏదో మా వంతు సాయం. ప్లీజ్ కాదనకండి సార్. ప్రస్తుతానికి డబ్బు అవసరం ఏమీ లేదమ్మా, నా దగ్గరే చాలా ఉంది. ఏ ఫండ్స్ తీసుకోకుండా ఈ హాస్పిటల్ రన్ చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. సార్, మా వల్లే పిల్లలకిలా జరిగింది. వాళ్ళకయిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు భరిస్తేనే కదా మాకు కొంచెం తృప్తి దొరుకుతుంది. ప్లీజ్ తీసుకోండి సార్. సార్ ప్లీజ్. సరేనమ్మా, వెళ్ళొస్తామండి. మంచిది. థ్యాంక్స్ అండి, ఉంటాను. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం.
ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా? గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన సూర్య, 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 సూర్య. సూర్య, సూర్య ఈ ఊళ్ళోనే ఉన్నాడంటే నేల కూడా ఏడ్నే ఏడ ఉండుంటుంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మనసు కొంచెం ఊరట కలిగింది. సూర్య కనపడినట్టే నా సెల్లెలు నేల కూడా కనపడితే బాగుండు. ఏమండి, ఉమ్, ఈ అమ్మాయి మీకు ఎక్కడైనా కనబడినాదా? ఓ, ఫోన్ ఛార్జింగ్ అయిపోయినదా? బాగా కావాల్సిన అమ్మాయి, కడుపుతో ఉన్నది, కనబడటం లేదు. అంత కావాల్సిన మనిషి అంటున్నారు. ఫోటో ఫోన్లో చూపించడం ఏంటంటే, అదే ఫోటో చేతిలో ఉండే నలుగురు నాలుగు దిక్కులు వెతికితే దొరుకుతుంది కదా. ఉమ్, అయినా ఈ హైదరాబాద్లో పేపర్ మీద ఉన్న అడ్రస్ పట్టుకోవడమే కష్టం. ఇక మనిషే తప్పిపోతే నా సెల్లులు ఎక్కడుందో నేనే కొన్నాళ్ళుగా వెతుకుతున్నాను, అయినా దొరకడం లేదు. ఇందాకే మా బావ కనిపించినట్టే కనిపించి మాయమైపోయాడు. ఏంటో, బాగా ఎతకండి. సరేనండి.
గారు మీరింటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఆ, ఇప్పుడు పిల్లలకు బాగానే ఉంది కదా, వెళదాం పదండి. కావాలంటే తర్వాత మళ్ళీ రావచ్చు. లేదండి, పాపం ఈ పిల్లలు నిన్నటి నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. నా వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కాసేపు వాళ్ళ దగ్గరే ఉండొస్తాను. సరే, మీ ఇష్టం. తప్పుగా అనుకోకండి. అజయ్కి ఏమైనా అవసరమైతే కొంచెం చూసుకోండి ప్లీజ్. అయ్యో భలేవారే మీరు. మీరు ప్రత్యేకించి చెప్పాలా? మేమున్నాం కదా, మేం చూసుకుంటాంలే. ఊరుకోండి. వస్తానండి. ఏంటి గ్లామరా? నువ్వు కడిగినా కడకపోయినా నీ మొహం క్వశ్చన్ పేపర్ లాగే ఉంటుందిలే. శ్రీరామ్, వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుందామా? ఆ, అంజీ, టీ ఏమైనా తాగుతావా? వద్దయ్యా. సరే శ్రీరామ్, మనం వెళ్దాం పదా. ఉమ్. అమ్మీ, మీరు పోయి బండిలో కూర్చోండి. పోండి. రేయ్, ఇంకోసారి ఆ అమ్మి జోలికి గాని, ఆ అమ్మికి సంబంధించిన వాళ్ళ జోలికి గాని వచ్చారంటే మీ జోలికి సావొచ్చినట్టే లెక్క. రేయ్, ఆ రోజు మనల్ని కొట్టి నీలాని బాలుని కాపాడింది అతనే కదూ? ఈ బాలుగాడు ఇంకా ఆయన దగ్గరే ఉన్నాడంటే నీల కూడా అతని దగ్గరే ఉండుంటుంది. రేయ్, ఇప్పుడు బాలుగాడిని మనం తీసుకెళ్లి అమ్మగారికి అప్పచెప్తే అమ్మగారు చాలా సంతోషపడతారు. అవునన్నా. ఉమ్. అంజీ, అన్నా, సూర్యబాబు అన్నా. నాకదే అర్థం కావట్లేదురా.
ఇదేదో గందరగోళంగా ఉందిరా. అవునన్నా. ఎవర్రా మీరు? దొరికితే అయిపోతాంరా. ఇక్కడి నుంచి పారిపోదాం, పదండి. పదండి పదండి. అంజీ, ఎవరు వాళ్ళు? నిన్నెందుకు పట్టుపోతున్నారు? శ్రీరామ్, రేయ్ ఆగండ్రా. రేయ్, వాళ్ళు ఇంకా నీ కోసం వెతుకుతున్నారు అంజీ. అందుకే కనబడగానే ఎత్తుకెళ్లాలని చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో జానకి హైదరాబాద్లో ఉండాదని తెలిస్తే వాళ్ళు జానకిని చూశారంటే చాలా ప్రమాదం. ఇక్కడ మేము ఉండాం కాబట్టి సరిపోయినది, కానీ జానకి ఒంటరిగా ఉన్నది. ఎవరు వాళ్ళు? ఎందుకు నేను తీసుకెళ్లాలని చూశారు? ఏమడిగినా మొహం అలా ప్రశ్నార్థకంగా పెడతావేంటి? నువ్వేమైనా టెర్రరిస్ట్వా?